ఆయనకి బ్యాక్‌లో హ్మ్. స్పైన్ దగ్గర ఒక 2.5 అంగుళాల కత్తి మొన గూడా హ్మ్. ఇరుక్కుపోయింది. దాని తర్వాత సర్జరీ చేశారు. అట్లాగే ఎడమ చెయ్యికి మెడ దగ్గర గాయాలయినాయి. అవన్నీ సర్జరీ అయినాయి. ఆయన ఆహ్, 5 రోజులుండి డిశ్చార్జ్ హ్మ్. అయ్యారు. నీట్‌గా బయటికి గూడా వచ్చేసారు. తనని త్వరగా తీసుకుపోయిన ఆటో డ్రైవర్ భజన్‌లాల్ రాణా అతన్ని గూడా కలిసాడు. అతనికేదో బహుమతి ఇచ్చాడు. హ్మ్. ఇవన్నీ జరిగిపోయినాయి. అయితే ఇప్పుడేందంటే అతన్ని హంతకుడిని గూడా అరెస్ట్ చేశారు. హంతకుడు ఎవరు అంటే షరీఫుల్ ఇస్లాం షెహజాద్. అతను బంగ్లాదేశ్ నుంచి రూ. 11,000 బంగ్లాదేశ్ నుంచి ముంబై హ్మ్. చేరగలిగాడు. అంటే దాదాపు నలుగురు ఏజెంట్లు అతనికి హెల్ప్ చేశారు. బంగ్లాదేశ్ నుంచి మేఘాలయ, మేఘాలయ నుంచి కలకత్తా, కలకత్తా నుంచి ముంబై ఇలా వచ్చాడు. సో, అతన్ని పట్టుకున్నారు. అతను కన్ఫెషన్‌లో నేనే హత్య చేశానని అంటే హ్మ్. దొంగతనానికెళ్ళాను. ఆయన నా మీద దాడి చేస్తాడేమో అనుకోని నేను దాడి చేశానని అతను చెప్పాడు. అలాగే పోలీసులు దీని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ ఎంక్వైరీలో పనివాళ్ళు ఆ ఇంట్లో పనిచేసే పనివాళ్ళందరి బట్టలు, వాళ్ళ బ్లడ్ శాంపుల్స్, వాళ్ళ వేలిముద్రలు ఇవన్నీ గూడా తీసుకున్నారు. హ్మ్. మామూలుగా రెగ్యులర్‌గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారో ఇది గూడా అలాగే చేశారు. దాని తర్వాత ఆహ్, దీంట్లో కొన్ని డెవలప్‌మెంట్స్ చోటు చేసుకున్నాయి. ఫస్ట్‌దేంటంటే ఆహ్, ఒక ఆకాష్ కైలాస్ కనోజియా అనే ఒక అబ్బాయి 31 అబ్బాయిని ఆహ్, ఛత్తీస్‌గఢ్ దగ్గర వెళ్తుంటే దుర్గ్ అనే రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నారు. హ్మ్. అబ్బాయే అని చూపిచ్చారు మనకి ఫస్ట్‌లో. ఇతను దొరికిపోయాడని చూపిచ్చారు. ముంబై పోలీసులు కాంటాక్ట్‌లో ఉన్నారు. వీడియో చూసి గుర్తుపట్టారు ముంబై పోలీసులు ఇవన్నీ జెప్పారు. హ్మ్. కానీ ఇప్పుడు అతను నిర్దోషని ఈ షెహజాద్‌ని పట్టుకున్నారు బంగ్లాదేశ్ గాయన్ని. ఇప్పుడు ఈ కైలాస్ పరిస్థితి ఏంటి? అదొక స్టోరీ. అవును ఆ సార్. అబ్బాయి ఏం చెప్తున్నాడంటే రైల్వే పోలీసులు నన్ను కొట్టారు. దాని తర్వాత నా పర్మిషన్ లేకుండా నా ఫోటోని మొత్తం మీడియాకి రిలీజ్ చేసేసారు. ఓహ్! దాంతో నాకు ఉద్యోగం రావాల్సింది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. ఉద్యోగం పోయింది. తర్వాత పెళ్లి చేసుకోవడానికి నేను యాక్చువల్‌గా నా కాబోయే భార్య వాళ్ళ ఇంటికెళ్తున్నాను. హ్మ్. నేను కొలాబోలో ఉంటాను. కొలాబో నుంచి వెళ్తుంటే అక్కడ నన్ను పట్టుకొని ఈ ఫోటోలు పెట్టడం వల్ల నా కాబోయే భార్య వాళ్ళ పేరెంట్స్ నా పెళ్ళిని క్యాన్సిల్ చేసినారు. ఎందుకంటే వీడు హంతకుడేమో అని వాళ్ళు నమ్మారు. సో, ఇలాగ ఇప్పుడు నా ఉద్యోగం పోయింది. పెళ్లి ఇదయింది. మా ఫ్యామిలీ సిగ్గుతో తలంచుకునే పరిస్థితి ఉంది. అందుకని నేను సైఫ్ అలీ ఖాన్ ఇంటి ముందుకొచ్చి ధర్నా చేస్తానని అతను అంటున్నాడు. ఓహ్! సో, హ్మ్. అతని ఒక దురదృష్టమైన స్టోరీ. అవును సార్. సో, హ్మ్. అదొకటి పరిణామం. రెండో పరిణామం అసలు ఈ ఈ అటెంప్ట్ అనేది కరీనానే చేయించింది. హ్మ్. ఎందుకంటే హత్య యత్నం జరిగిన టైంలో కరీనా తన ఫిమేల్ ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంటూ ఉంది అన్న వార్తలు గూడా ముంబై మీడియాలో విపరీతంగా హల్చల్ చేశాయి. హ్మ్. ఇప్పటికి గూడా దాన్ని నమ్మేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే కరీనాకి అతనికి మధ్య గొడవలున్నాయి. అందుకనే ఆ టైంలో కరీనా గూడా లేదు. మామూలుగా అరౌండ్ 2:33 టైంలో ఎవరైనా భార్యలు ఇంట్లో ఉంటారు గానీ, పార్టీలు ఆ టైంలో పోయి చేసుకుంటారా? హ్మ్. అన్నది ఉంది. ఎందుకంటే చిన్న బాబున్నాడు. వాళ్ళ పెద్ద ముందు భార్య కొడుకు ఇబ్రాహీంని గూడా తర్వాత పిలిపిచ్చారు జరిగినాక. హ్మ్. అక్కడైతే ఎవరు లేరు. పనోళ్ళే ఉన్నారు. కరీనా లేదు. ఫస్ట్ ఏం వార్తొచ్చిందంటే కరీనా వాళ్ళ అక్క కరిష్మా కలిసి ఎక్కడో పార్టీ చేసుకున్నారు. దాని తర్వాత ఈ వార్తలొచ్చాయి. అందుకని కరీనా ఇమ్మీడియేట్‌గా కూడా కనపడలేదు అది ఇదని. హ్మ్. దీన్ని ఖండించుతా ఉన్నారు గూడా. అక్షయ్ కుమార్ భార్య గూడా ట్వింకిల్ ఖన్నా గూడా ఒక ట్వీట్ చేసింది. మీరు భర్తలకేం జరిగినా భార్యలనెందుకు నిందిస్తారని హ్మ్. ఆమె ట్వీట్ చేసింది. ఇలా జరుగుతుంది. ఇప్పుడేందంటే ఒక సంచలనమైన వార్త బయటకొచ్చింది. అదేందంటే ఈ షెహజాద్ అని ఎవరైతే బంగ్లాదేశ్ యువకుడిని పట్టుకున్నారో, హ్మ్. ఇతనికి సంబంధించి ఇతని వేలిముద్రల్ని 10 వేలిముద్రల్ని తీసుకున్నారు. అక్కడ స్పాట్‌లో ఒక 23 రకాల వేలిముద్రల్ని స్పాట్‌లో గూడా కలెక్ట్ చేశారు. హ్మ్. ఈ రెండిటిని ఇప్పుడు దీన్నంతా గూడా సీఐడీ చూస్తుంది. హ్మ్. ఈ కేసు మహారాష్ట్ర సీఐడీ చూస్తుంది. సో, సీఐడీ ఈ రెండిటిని పరిశీలించినప్పుడు 2 ఒకటి గూడా మ్యాచ్ కాలేదు. అనే వార్త ఇప్పుడు సంచలనం అవుతుంది. అయితే దాన్ని సీఐడీ వాళ్ళు ఖండించారు. మేమింకా ఏమి అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. ఇది ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంది. అంటే ఈ ఫింగర్ ప్రింట్ డిపార్ట్‌మెంట్ సెపరేట్‌గా ఉంటది. హ్మ్. ఫింగర్ ప్రింట్ డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళు ఎక్స్‌పర్టైజ్ అయ్యుంటారు. వాళ్ళు ఇప్పుడు పరిశీలిస్తే ఫస్ట్ అంటే ప్రాథమికంగా సూట్ కాలేదని హ్మ్. చెప్పారనేది వార్త. సో,
ఇప్పుడు సూట్ కాకపోతే ఈ అబ్బాయి మరి అక్కడ ఈ అబ్బాయి కత్తిపోటు పొడిచినట్టుగా ఎలా చెప్పాలి? అవును సార్. దాన్ని ఎలా నిరూపించాలి? హ్మ్. అనేది ఇప్పుడు మేజర్ ప్రాబ్లమ్. ఒకటేమో పని మనుషులు గుర్తుపట్టడం, ఐ విట్‌నెస్ ఉన్నారు దానికి. హ్మ్. పొడిచినప్పుడు ఐ విట్‌నెస్ ఉంది. ఆమె నాని అంటారు గదా! నాని ఉంది. నాని ఉంది. పని మనుషులున్నారు. అతన్ని పట్టుకోవడానికి ట్రై హ్మ్. చేస్తే అతను పొడి చేయడం వల్ల మిగతా వాళ్ళు భయపడి సైడ్‌కెళ్ళిపోయారు. ఇతను పారిపోయాడు. అనేది కథనం. కాకపోతే ఇది ఇప్పుడు మీడియాలో వచ్చే కథనాలు వేరు. కోర్ట్‌లో వేరే వ్యవహారం ఉంటది. కోర్ట్‌లో ప్రూవ్ చేయాలంటే నీకక్కడ అన్ని రకాల మెటీరియల్ ఎవిడెన్స్ ఉండాలి. ఐ విట్‌నెస్ ఉండాలి. తర్వాత సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉండాలి. తర్వాత మర్డర్ వెపన్ ఉండాలి. ఫింగర్ ప్రింట్స్ వ్యవహారాలు ఇవన్నీ ఉండాలి. హ్మ్.